వేసవి కాలానికి ముందే నీటి సమస్యలు పరిష్కరించాలి. అధికారులకు ఎంపీపీ ఆదేశాలు. నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు. సోలార్ వినియోగంపై అవగాహన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఎంపీడీఓ గాయత్రి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో త్రాగునీటి సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సమస్యలను ఎక్కువ రోజుల పాటు పెండింగ్లో ఉంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సర్పంచుల పాలన ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులే చొరవ తీసుకుని గ్రామాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఇళ్లల్లో సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని ఎంపీపీ తెలిపారు. తాను కూడా సోలార్ వినియోగిస్తున్నానని విద్యుత్ శాఖ అధికారి కంబగిరి సూచించిన విధంగా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి పెద్ద దేవలాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్ర భవనం ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. స్లాబ్ పెచ్చులు రాలిపడుతున్న కారణంగా భవనాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం పిల్లల విద్యను అద్దె భవనంలో కొనసాగిస్తున్నట్లు ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, ముంతల మధువాణి, తహసీల్దార్ పద్మావతి, డిప్యూటీ ఎంపీడీఓ పురుషోత్తం, ఏపీఎం గురప్ప, ఏపీఓ వసుధ, వైద్య అధికారి భావన, పశు వైద్య అధికారి అనూష, విద్యాధికారి యశోద, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, వ్యవసాయ అధికారి పవన్, విద్యుత్ అధికారి కంబగిరి, పరమటూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ సాయిబాబారెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు. మండల అధికారులకు, వేదికను ఉన్న ఎంఆర్ఓ గారికి, ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారం. మనము గతంలో సర్పంచ్ పరిపాలన ఉండేది. ఆ పరిపాలన అయిపోయింది కాబట్టి ఇప్పుడు నుంచి సోషల్ ఆఫీసర్కు, కార్యదర్శులకు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరి ఊళ్ళో ఏదైనా కానీ వాటర్ సమస్య రాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి ఏ కోర్టులోనే చాలా వరకు ఈ మధ్యనే 2-3 సార్లు చిక్కదు. నేను తెచ్చి తీసుకుంటే తీసుకొని చెప్తుందంటే 100 రోజులు రాసుకోవాలి. ఏమ్మా అది కొంచెము అది స్టాండర్డ్గా చేయండి. అది ఎంత పడిందో చేద్దాం. చేసేసి చాలా లీకేజ్ అనేది మెయిన్ పైప్ పోయింది. అది వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని యూజ్ చేసేటప్పుడు మళ్ళీ తప్పాలి. అలాగే పెట్టేసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్స్ వాటర్ మా డౌట్ అంటే ఆయన కన్ఫర్మేషన్ చేసేసాను. అన్నీ మళ్ళీ పైకి పోయింది. దాన్ని మళ్ళీ అది ఎప్పుడు కాకుండా చూసుకోవాలి బాధ్యత. ఎందుకంటే ఇంతకుముందు సర్పంచులు పలకడంలే చేయడంలే అని బాధ్యత చెప్పండి వెళ్ళాలి. ఇప్పుడు లేవు. ఎందుకంటే మనం అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు దోహిక లేదు కాబట్టి మీరు కూడా వీటి సమస్య కాకుండా చూస్తామని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఏవి కొంతవరకు చెప్పినాడు. అది సోలార్ చాలా వినియోగం బాగానే ఉంది. సోలార్ నేను కూడా వాడుతున్నాను కాబట్టి బిల్లులు అయితే రావడం లేదు. ఏదో గత ఏదో బాధ వల్లే వేసారనుకున్నాను. బాగా అది వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఇకపోతే అది ఒక ఆఫీసర్ కూడా ఇప్పుడు నుంచి మన మనలాంటి సరైన భావన నడిపిస్తారని, ఏంటంటే కూడా మన ఉపాధి ఆమె ఏపీఓ గారు కూడా వాళ్ళు పని చేసే వాళ్ళకు కూడా కొంతవరకు ఇంతకుముందు ఏదో నీడలు అవి చేస్తున్నారు. అలాగనే మళ్ళీ కూడా చేసి వాళ్ళకి మంచిగా ఇచ్చి గొడవకు కూడా చూసుకుంటారని ఆశిస్తున్నాము. ఈరోజు ఎంత తొందరగా ముగియడం కారణం ఏమంటే ఎమ్మెల్యే గారు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట.